హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు వాస్తు పండితులు, అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. మరి ఈ నెల ఇంకా మే అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి ఇంకో 2-3 రోజుల్లో. కాబట్టి ఈ నెల ఏ రాశి వరకు ఎలా ఉంది మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ప్రధానంగా అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగు చర్యలు కూడా మీరు మాకు వివరించండి. తప్పకుండా. గురుగారు, తదుపరిగా వృశ్చికం రాశి వారికి ఎలా ఉంది ఈ నెల? వాళ్ళు తగిన చర్యలు ఏం తీసుకోవాలి? అలాగే వాళ్ళకి ఆస్తిపరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంది? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వృశ్చిక రాశి వారికి ఈ మే మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మంచి సత్ఫలితాలు సాధిస్తారు అనే ఉన్నది. అనుకున్న పనులు సమయానికి చేసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో వీళ్ళు ఆశయాలతో ఒకటి కావాలి అనుకునేటువంటి దానికి ఆ పని చేసుకోవడం జరుగుతుంది గాక, ఎక్కడికో వేరే చోటికి వెళ్ళాలి, స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం గడపాలి, ఒకరి మీద అజమాయిషి ఒకరి కింద ఉండటం మనకు సాధ్యము కాదు, మనకి ఇది వస్తే బాగుంటుంది అని ఏదైతే అనుకుంటున్నారో అది వీళ్లకు వచ్చేట్టుగా చేసుకొని అక్కడి నుంచి మనస్సుకు స్వేచ్ఛగా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని తీరుతారుగాక. తప్పకుండా కుటుంబములో చిన్నపాటి సమస్యలు అనేటువంటివి రావచ్చును. తద్వారా చిన్నపాటి గొడవలు అనేటువంటివి ఉండవచ్చునేమో. దాని వలన ఉంటే ఖచ్చితంగా ఉంటాయి అనడం లేదు, కానీ ఉండే అవకాశాలు ఉంటాయి అని మాత్రం తెలుసుకోవచ్చును. అంతేకాకుండా వీళ్ళల్లో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి యోగవంతముగా ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును, ఇబ్బంది ఏమీ లేదు. వీళ్లకు చేసుకుంటూ ఉండేటువంటి వ్యాపారాలలో చిన్నపాటి లాభాలు అనేటువంటివి వస్తాయి. తర్వాత వ్యాపారాన్ని విస్తృతి ఎలా చేసుకోవాలి, ఏమిటి, ఇంకో 10 రూపాయలు ఎక్కువ కావాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి భావనతో చర్చలు జరపటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఇక భూముల వలన అంటే పాత ఇల్లు అమ్మితే కానీ, భూములు అమ్మితే కానీ డబ్బు అనూహ్యముగా రావటము కానీ, లేదా రియల్ ఎస్టేట్ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్లకు మేలు జరిగే విధానముగా ఉంటుంది. అంటే భూక్రయ విక్రయాలలో మంచి లాభాలు అనేటువంటివి పొందబోతున్నారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు, బంగారు ఆభరణాలు. శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు వగైరా మాట్లాడుకోవడం జరుగుతుంది ఇబ్బంది లేకుండా. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు వచ్చే విధముగా సినిమాలు తీసే విధానము ఉండవచ్చును. అలా అనుకూలవంతముగా ఉన్నది వీళ్లకు. అదొకటి. వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. కొంతమంది గతంలో పట్టించుకోయిండరు, ఇప్పుడు లేదు మేమేమో అనుకున్నాము, నువ్వు చెప్పింది కరెక్టేలే, మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో సరే అనుకుంటారు, అలా ముందుకు వెళతారు. ఇక విద్యార్థులకు చాలా యోగవంతముగానే ఉన్నది. అన్ని రకాల అనుకూలవంతముగా ఈ వృశ్చిక రాశి వాళ్లకు యోగవంతముగానే ఉన్నది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశము ఉన్నది. ప్రేమించుకునేటువంటి ప్రేమికుల మధ్య కూడా చిన్నపాటి ఏవో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా రాజయోగం అనేటువంటిది ఉంది.